ఇవాళ రాజ్భవన్కు మిస్ వరల్డ్ పోటీలో విజేతలు రానున్నారు. గవర్నర్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. సుందరీమణులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. మరోవైపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి, అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు రాజ్భవన్లో అట్టహాసంగా ప్రారంభమైనాయి. అయితే కాసేపటి క్రితమే అయితే గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదపడ అయితే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన పిమ్మట అయితే తెలుగు లోపల జనని జన్మభూమిచ్చ అంటూ కొన్ని పదాలు కూడా వాడడం జరిగింది. అయితే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది, తెలంగాణ అభివృద్ధిలో కూడా అయితే దూసుకుపోతుంది అంటూ కూడా గవర్నర్ ప్రసంగం చేశారు. ప్రసంగం చేసిన తర్వాత అయితే ఈ టోటల్గా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది, తెలంగాణ దేశంలో కూడా ఆదర్శవంతంగా ఉండబోతుంది అంటూ కూడా అయితే ఆ యొక్క ప్రసంగంలో చూడడం జరిగింది. అయితే ఆ తర్వాత మొత్తం టోటల్గా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులకు కేరఫ్గా తెలంగాణ మారిందంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో అయితే వెల్లడించడం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులకు కేరఫ్ అడ్రస్గా మారబోతుంది అని కూడా ప్రసంగం చేశారు. అయితే కాసేపటి క్రితమే జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత అయితే ఈ యొక్క పోలీస్ కవత్తు కూడా నిర్వహించారు. పోలీస్ కవత్తు నిర్వహించి గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ అయితే అభివృద్ధిలో దూసుకెళ్తుంది, అయితే తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా ఆ యొక్క స్పీచ్లో మనం విన్నాం. అయితే ఈరోజు రాజ్భవన్లో ఈరోజు సాయంత్రం ఎవరైతే ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క థాయిలాండ్ విశ్వసుందరి అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు హైటీ ఏర్పాటు చేశారు. ఆ యొక్క హైటీ కార్యక్రమానికి రాజ్భవన్కు ఈ యొక్క కంటెస్టెంట్స్తో పాటు మిస్ వరల్డ్ కూడా రాబోతున్నారు. వారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి సాయంత్రం ఈ ప్రోగ్రాం రాజ్భవన్లో ఈ ప్రోగ్రాం జరగనుంది కాబట్టి దానికి మొత్తం టోటల్గా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడే కాసేపటి క్రితమే జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.